1949వ సంవత్సరంలో రెండవ ప్రపంచ యుద్ధం అయిన తర్వాత రాబిన్సన్ ఒక అమెరికా సైనికుడు. సైన్యంలో ఉన్నప్పుడు రాబిన్సన్ కి ఒక కబురు వచ్చింది, నీ తల్లి గారి యొక్క ఆరోగ్యం బాగోలేదు, మీరు ఇంటికి రావాలి. సో రాబిన్సన్ ఓ హైవే దగ్గర నిలబడ్డాడు. రాబిన్సన్ బాధతో ఉన్నాడు, దుఃఖంతో ఉన్నాడు. తన యొక్క తల్లి కొంతకాలమే బ్రతుకుతాది అని చెప్పి తల్లి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. వెహికల్స్ ఆపుతూ ఉన్నాడు. కొద్దిసేపు అయిన తర్వాత ఒక ట్రక్ వచ్చి ఆగింది తన ముందు. ఆ ట్రక్ ఎక్కాడు. ఆ ట్రక్ ఎక్కిన తర్వాత ఆ సీట్లో కూర్చొని తల్లి గారి గురించి ఆలోచిస్తున్నాడు. తన తల్లి తను ఏ రీతిగా పెంచింది, తన తల్లి యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ తన కళ్ళల్లో నీరు కారుస్తూ ఉన్నాడు. ఈ రాబిన్సన్ ఆ ట్రక్ ఎక్కాడు. ఎక్కిన తర్వాత ఎవరైతే తనకి ఆ ట్రక్లోకి ఎక్కించుకున్నాడో ఆ డ్రైవర్తో మాట్లాడలేదు, ఆ డ్రైవర్కి హలో చెప్పలేదు. అలా కూర్చొని ఆ సీట్లో ఏడుస్తున్నాడు. కొద్దిసేపు అయిన తర్వాత డ్రైవర్ ఆ రాబిన్సన్ అడుగుతున్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆ రాబిన్సన్ అంటాడు, నా తల్లి చనిపోవడానికి సిద్ధంగా ఉంది. నా తల్లికి AB గ్రూప్ బ్లడ్ కావాలి. ఆ యొక్క రక్తం దొరకనందున త్వరలో ఆమె చనిపోతుంది అన్నారు. ఎక్కడ ప్రయత్నించినా మాకు రక్తం దొరకలేదట. దిగవలసిన చోటు వచ్చింది. ఆ డ్రైవర్ గారిని ఆ వెహికల్ ఆపమన్నాడు. అప్పుడు ఆ యొక్క డ్రైవర్ అంటాడు, నువ్వు ఇక్కడ దిగొద్దు, మీ తల్లి గారు ఏ హాస్పిటల్లో ఉన్నారో ఆ హాస్పిటల్కి నన్ను తీసుకువెళ్ళి అన్నాడు. ఆ హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత ఆ యొక్క డ్రైవర్ అంటున్నాడు, ఇదిగో నా యొక్క బ్లడ్ గ్రూప్ కూడా AB బ్లడ్ గ్రూప్, మీ తల్లి గారికి నా యొక్క రక్తాన్ని నేను ఇస్తానన్నాడు. 1996వ సంవత్సరం వరకు ఆ తల్లి జీవించింది. దేవుడు మనకి ఎలా సహాయం చేస్తాడో మనకు తెలియదు. ఆయన మన జీవితాల్లో కలుగు చేసుకుంటాడు అన్నది నిజం. ఎప్పుడైతే మన జీవితాల్లో దేవుని మీద మనం ఆధారపడతామో ఆయన మనకి సహాయం చేస్తాడు, మన జీవితాల్లో కలుగు చేసుకుంటాడు. ఈరోజు ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నావో, ఏ సమస్య ఇంకా తీరలేదు, ఇంకా పరిస్థితులు మారలేదు, నా యొక్క జీవితం ఇలాగా సమస్యలతోటే కొనసాగుతుంది అని నువ్వు ఆలోచిస్తూ కూర్చున్నావేమో, ఆలోచిస్తూ నువ్వు నీ జీవితాన్ని గడుపుతూ ఉన్నావేమో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీ జీవితంలో కలుగజేసుకుంటాడు. ఆయన మాత్రం నిన్ను విడిచిపెట్టడు. నీకు ఆయన సహాయం చేస్తాడు.